హాయ్ ఫ్రెండ్స్, రేపే గురు పౌర్ణమి. హిందువులు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది గురువులకు కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన పర్వదినం. ఈ రోజున వేదవ్యాస మహర్షి జన్మించారని, ఆయన వేదాలను విభజించారని, అది గురువైన శివుడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశారని నమ్ముతారు. దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువు. మహాభారతం, పురాణాలు మరియు 4 వేదాలను విభజించి మానవాళికి అందించిన వేదవ్యాసుని జన్మదినం ఈరోజు. శివుడు ఆదియోగిగా మారి మొదటిసారిగా సప్త ఋషులకు యోగ విజ్ఞానాన్ని అందించిన రోజు ఈరోజు. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామివారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన పవిత్రమైన దినం. అయితే ఈ గురోత్సవం రోజున గురువులను గౌరవించి వారికి కానుకలను బహుమతులను సమర్పించి వారికి సత్కరించి వారిని ఆశీర్వాదం తీసుకోవాలి. తమ జీవితానికి మార్గదర్శనం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటించాల్సినప్పటికీ ఈరోజు వ్యాస మహర్షి ముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజంతా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవుగా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయానికి చంద్రుణ్ణి చూసిన తరువాత లేదా సాయంత్రం పూజ ముగిసిన తరువాత ఉపవాసాన్ని విడిచిపెట్టేసి ఆహారం భుజిస్తారు. అయితే గురు పౌర్ణమి రోజు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక చిన్న పీఠం పైన ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై గురువు పటాన్ని ఉంచాలి. పటానికి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి పూలమాలను అలంకరించాలి. గురువు ఫోటోలు అంటే సాయిబాబా, దత్తాత్రేయ స్వామివారు, శివుడు అలాంటి ఫోటోలను పెట్టుకోవాలి. పటానికి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి పూలమాలను సమర్పించాలి. అలాగే పూజా పీఠం వద్ద దీపాలను వెలిగించి ధూపం, అగరబత్తులను చూపించాలి. నా అజ్ఞానం తొలగి జ్ఞానం సిద్ధించాలని మనసులో తలుస్తూ గురువులను ప్రార్థించాలి. గురు అష్టోత్తర శతనామావళి చదువుతూ అక్షింతలను లేదా పువ్వులను పూజ చేయాలి. ఆవు నెయ్యితో చేసిన పాయసం లేదా పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. కర్పూర నీరాజనం ఇచ్చి ఆత్మ ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి. అయితే ఈ పూజ చేసిన రోజు చదవవలసిన శ్లోకం చూద్దాం ఇప్పుడు. ఈ శ్లోకాన్ని కనీసం 3 సార్లు చదవాలి. చదవగలను అనుకునే వాళ్ళు 11 సార్లు చదివితే పుణ్యప్రదంగా ఉంటుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకాన్ని మీకు సమయం ఉన్న దాన్ని బట్టి 3 సార్లు లేదా 11 సార్లు జపనం చేస్తే ఎంతో పుణ్యప్రదం. ఈ రోజున మాంసాహారం, మందు వంటివి తీసుకోకుండా ఉండటమే మంచిది. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు కాబట్టి అందరూ సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.